అందరికీ నమస్కారం. మామూలుగా 40 ఏళ్ళుగా సోషల్ వర్కర్గా ఉన్న నేను మొదటి 25 సంవత్సరాలు దాదాపు మహిళల కోసం, పిల్లల కోసం, వాళ్ళ హక్కుల కోసం, ఇంకా రకరకాల సామాజిక సమస్యల కోసం పనిచేస్తున్న క్రమంలో నా కొడుకైనటువంటి శ్రీకాంత్, తను కూడా స్పెషల్ కిడ్ అయినప్పటికీ కూడా కొంత ఒక 20 years దాటిన తర్వాత అర్థం చేసుకునే స్థితికి వచ్చిన తర్వాత మనం కూడా స్కూల్ పెట్టుకుందాము, ఆ స్కూలు నేను ఈ పనంతా అయిపోయిన తర్వాత మనం పెట్టుకుందాం, ఇంక అందులోనే ఉందామని చెప్పేదాన్ని. శ్రీకాంత్ మాత్రం ఇంచుమించు 2-3 రోజులకు ఒకసారి గుర్తు చేసేవాడు అనమాట, మనం ఎప్పుడు స్కూల్ పెట్టుకుంటున్నామని. సో అదే ఇన్స్పిరేషను. అలాగే అసలు ఈ లైట్ ఆర్గనైజేషన్ రియల్ ఫౌండరు సంపత్, మా చిన్నబ్బాయి, శ్రీకాంత్ తర్వాత అబ్బాయి. ఈ సంస్థని ప్రారంభించినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు కూడా మనం సర్వీస్ చేద్దామనేటువంటి సంకల్పంతో తన ఫ్రెండ్స్, తన కొలీగ్స్, తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరితో కలిపి ఈ లైట్ ఆర్గనైజేషన్ అనేది 2007లో రిజిస్టర్ చేయబడింది. ఇప్పుడు మేము ఫోకస్ చేసేదంతా కూడా ఈ వొకేషనల్ దృష్టితో కానీ, సెల్ఫ్ అడ్వకసీగా పిల్లల్ని తయారు చేసే దృష్టితో కానీ, ఇప్పుడున్న నాకు తెలిసినంత వరకు 2 రాష్ట్రాల్లో కూడా దాని మీద వర్క్ చేసేవాళ్ళు లేరనమాట. సో ఒక ప్రత్యేకమైన కాజ్ కోసం మనం పనిచేస్తూ ఆ వైపుగా ముందుకు సాగుతున్న క్రమంలో తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, తర్వాత కరేజియస్గా, ధైర్యంగా ఉండాలి ఆ పిల్లల కోసం. అందుకోసం ఓ పక్కన కృషి చేస్తూనే పిల్లల్ని ఇండిపెండెంట్ చేయడం అనేది సెకండరీగా. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే సొంత భవనం ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడున్నటువంటి టీం నేను చాలా గర్వంగా, ఇందులో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉందని చెప్పారు. కానీ ఇలాంటి టీం ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఈ లాస్ట్ టార్గెట్ అనేది రీచ్ అవ్వగలమనేటువంటి నమ్మకంతో ముందుకెళ్తున్నాము. ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి ఒక్కరి ప్రయత్నాలు చాలవు. మరి మా కాజ్ అనే దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉందో గుర్తించి అందరూ కూడా మాతో పాటు సహకరించి ఈ కామన్ కాజ్ కోసం, ఒక మంచి పని కోసం, ఒక మంచి పెద్ద విషయం, ఇది చిన్న విషయం కానే కాదు, అటువంటి విషయం కోసం, అటువంటి కార్యక్రమం కోసం మన సమయం అవ్వచ్చు, మన కాంటాక్ట్ అవ్వచ్చు, మన ఎకనామికల్ సపోర్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవి మనం అందించడంలో మీరందరూ ముందుంటారని, అలా ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ, మీకు ఈ విషయంలో ఎటువంటి అనుమానాలున్నా లేకపోతే వివరాలు కావాల్సి వచ్చినా ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. ఆల్ కాల్